హాయ్ ఎవ్రీవన్. జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్ తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు చూశారు అనుకోండి, కూటమి ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం గాని లక్ష్యం గాని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తన కేడర్ కింద స్థాయి వరకు తీసుకెళ్లగలిగారు. ఇంజెక్ట్ చేశారు. కేడర్ అర్థం చేసుకునేలాగా చెప్పగలిగారు. ఇలాంటి ఒక ప్రయత్నం మిగిలిన రెండు పార్టీల్లోనూ చేసి ఉంటే బాగుండేది. వారి అగ్రనాయకత్వం, ప్రధానంగా తెలుగుదేశం, వారి క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్కి కూటమి యొక్క లక్ష్యాన్ని చెప్పే ప్రయత్నం చేయకపోవటం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులే ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. క్షేత్రస్థాయిలో ఈ డిస్టర్బెన్సెస్ జనసేన ఎదుర్కోవటానికి మొదటి కారణం. ఇక రెండవ కారణం, ఎలక్షన్స్ ముందు ఉన్న జనసేన అవసరం ఇప్పుడు తెలుగుదేశానికి కనపడకపోవచ్చు. ఏరు దాటిన తర్వాత తెప్పతెగలేయటం అంటారు చూసారా, అప్పటి పరిస్థితుల్లో తెలుగుదేశానికి జనసేన అవసరం ఉందనిపించి ఉంటుంది. ఈరోజు వాళ్ళకి లేదనిపిస్తోందేమో. కూటమిలో పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి మధ్య సంపూర్ణమైన అవగాహన ఉంది. అనుమానమే లేదు. ఎటొచ్చి ఆ పార్టీ క్షేత్రస్థాయిలో నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు జనసేనను చూసి. ఈ అభద్రతాభావం ఉన్నది చూసారా, చాలా సమస్యలను తీసుకొస్తుంది. ఎందుకో జనసేనను చూస్తే భయం వాళ్ళకి. మిగిలిన రెండు పార్టీలు, ప్రధానంగా తెలుగుదేశం అవగాహన చేసుకోవాలి. ఈ కూటమి విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలి. కొన్ని నియోజకవర్గాల్లో ఈ అవగాహన అన్నది లోపిస్తోంది. తెలుగుదేశం స్థానిక నాయకత్వం డామినేట్ చేయటం, జనసేన కేడర్ని కలుపుకుని వెళ్ళకపోవటం, ఇది చాలా ఇబ్బంది పెడుతోంది జనసేన కేడర్ని, నాయకుల్ని. దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల ఈ కూటమిలో ఇట్లాంటి ఇబ్బందులు రావటం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ బలోపేతం విషయంలో ఉదాసీనంగా ఉంటున్నారన్న అసంతృప్తి కేడర్లో రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ కేడర్కి దూరం అవుతున్నారు అన్న ఒక అనుమానాన్ని ఈ మొత్తం కాంటెస్ట్ అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు అత్యవసరంగా వైజాగ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ శ్రేణులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట ఇది ఒకరోజే అనుకున్నది. తీవ్రత దృష్ట్యా వీటిని పరిష్కరించడం కోసం పవన్ కళ్యాణ్ గారు నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో ఇంటరాక్ట్ అవ్వాలని ఆగస్టు 28, 29, 30 3 రోజులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కేడర్ ఏదైతే ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఉన్నాయో, పార్టీ నిర్మాణం పేద కావచ్చు, పార్టీని రీఆర్గనైజ్ చేయటం విషయంలో కావచ్చు, ఈ 3 రోజుల సమావేశాల్లో పార్టీ శ్రేణులతో చర్చించి 1-to-1 మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ప్రత్యేక దృష్టి పెడతారు. ఖచ్చితంగా మనం విశ్వసించవచ్చు. పార్టీని కూడా క్షేత్రస్థాయి వరకు రీఆర్గనైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ కేడర్కి దూరం అవుతున్నారు అని భయపడక్కర్లేదు ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ గారు తన సమయం మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తూ పార్టీని, కేడర్ని పట్టించుకోవట్లేదు, దూరం అవుతున్నారు మాకు పవన్ కళ్యాణ్ గారు అని బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ భయము, అనుమానము, సందేహము, సంశయము ఇవి జన సైనికులకి ఎంత మాత్రము శ్రేయస్కరం కాదు. పవన్ కళ్యాణ్ గారు తరచూ చెప్పేది మనం గుర్తు చేసుకోవాలి. వ్యూహాలు నాకు వదిలేయండి, నన్ను నమ్మండి. పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సమాజ హితం కోసమే చేస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు పార్టీ కేడర్కి దూరం అయిపోతున్నారు అని మనం మన మంచి కోసమే పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు అనే నమ్మకంతో ఉండాలి మనం. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ మీద జనసేన కార్యకర్తలేగా సోషల్ మీడియాలో ఎంటర్ అవుతాడు. వాళ్ళ పూర్వోత్తరాలు తిరగేసి చూస్తే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు. ఇవన్నీ జనసేన పార్టీకి, కేడర్కి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. అధికారానికి దూరం అయ్యారు కదా, ఇలాంటి ప్రచారాలు ముందు ముందు ఇంకా చేస్తూనే ఉంటారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడండి, నెక్స్ట్ మళ్ళీ నేనే వస్తాను అంటున్నాడు. మీరు ఇది అర్థం చేసుకున్నారు అనుకోండి, మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జగన్ని అసలు వైసీపీని అసలు రానీను 15 సంవత్సరాలు మేమే ఉంటాం అని అంటున్నారు. దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్త పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఈ సమయంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తే అధికారంలోకి అభివృద్ధి కుంటుపడుతుంది. పారిశ్రామికవేత్తలు పారిపోతారు. పారిశ్రామికవేత్తలకు ఒక మెసేజ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి రాడు, మేమే మరో 15 సంవత్సరాలు ఉంటాము అని. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా అంటున్నారు పదే పదే అని. అది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అది మనం అర్థం చేసుకోవాలి. వైసీపీ ట్రాప్ లో సోషల్ మీడియాలో పడే పోస్టులని బేస్ చేసుకోవద్దు, నమ్మవద్దు. రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న పారిశ్రామికవేత్తలకు ఒక మెసేజ్ ఇస్తున్నారు. మీరు నిశ్చింతగా వచ్చి పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని ఒక మెసేజ్ పాస్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు. ఇది మనం అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి మాటల్లోని అంతరార్థాన్ని. ఆయన చెబుతున్న మెసేజ్ మనకి కాదు, రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇందులో ప్రజలు అభివృద్ధి చెందాలన్న కోణం మాత్రమే ఉంది. చూడండి ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల కోసమే రాజకీయ పార్టీ పెట్టలేదు, ప్రజల కోసం రాజకీయ పార్టీ పెట్టారు. సమాజంలో మార్పు కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ఇప్పుడు ఉన్న వ్యవస్థని ఇలాగే కొనసాగించాలనుకున్న వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకుంటున్నారు ఆయన. ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారు. ఈ నెల 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 2 తెలుగు రాష్ట్రాల్లోని జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులతో విస్తృత స్థాయి సమావేశం పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు. ఇది నిజంగానే జన సైనికులకి ఉత్సాహాన్ని నింపే ఒక శుభవార్త. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, ఏం దశ దిశ నిర్దేశిస్తారు జనసేన శ్రేణులకు? 2 తెలుగు రాష్ట్రాల్లోని జన సైనికులు ఎంతో ఎదురు చూస్తున్నారు. మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న పార్టీ నిర్మాణం, జన సైనికులకు, వీర మహిళలకు, నాయకులకు బాధ్యతలు, టాస్కులు ఏమి ఇవ్వబోతున్నారు? పార్టీని ఏ విధంగా బలోపేతం క్షేత్రస్థాయిలో చేయదలుచుకున్నారు? ఇవన్నీ ఆసక్తిగా మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. విశాఖ వేదికగా జరుగుతున్న జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మీద మీరేమనుకుంటున్నారు? ఎలాంటి దశ దిశ నిర్దేశించబోతున్నారు? మీరేమన్నా అనుకుంటున్నారా? మీరేమైనా ఊహించారా? మీ అభిప్రాయాన్ని కామెంట్గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.